శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్లనామ సంవత్సరం అయినటువంటి జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు, పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి, బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి ఈ 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం ఏదైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటిది ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాం, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేటువంటి చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే
గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తూర్ధ్వరూపేభ్యః. ఈ మకర రాశి వారికి 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా మీ జీవితంలో కొత్త వరవడి, ఆలోచించే కోణం మారడం, ప్రతిదీ కూడా భగవంతు సంబంధం కాదు, మనం కూడా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం, బద్ధకాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మార్చి 28వ తారీఖు నుంచి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జనవరి 14వ తారీఖు అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో మకర రాశిలో ధనుసు రాశి వారి యొక్క ఆలోచన విధానం పూర్తిగా విభిన్నంగా మారిపోతుంది. మొన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విడిచిపెట్టి కొత్తగా మాట్లాడటం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ మకర రాశి వారు ఆగస్టు 28వ తారీఖు నుంచి అక్టోబర్ 17 మధ్యలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జూన్ 18వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు మధ్యలో మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి తినేటువంటి అవకాశం మకర రాశి వారికి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది వెనక పొంచి ఉంది. ఈ నెక్కి సంబంధించిన ఇబ్బంది పడటం, నెక్ బ్యాండ్లు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నరాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు మకర రాశి వారు సంభవించుకుంటూ ఉంటారు. ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో ఒక అవకాశం, అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక అవకాశం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరాంతము కూడా ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా, మీ పర్సనల్స్ షేర్స్ చేసుకోకుండా, ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని అన్నా సరే ఇది నన్ను కాదు, నా సమయం వస్తుంది అప్పుడు మనం చూపిద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు అనేకమైనటువంటి విధంగా దొరుకుతూ, అదేమిటిది ఎవరికి ఉద్యోగాలు మీకు మాత్రం అనేకమైన ఉద్యోగాలతో అవుతున్నాయి అనేటువంటి మాట బయట వాళ్ళు అనడం, ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పట్లాగే కొనసాగిస్తారు. విభిన్న కోణాలు చూసేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ వీరికి ఉండదు. నూతన గృహప్రవేశం మాత్రం జూలై 17వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా స్థిరాస్తి అనేటువంటిది మకర రాశి వారు సంభవిస్తూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి పరాభావన సంవత్సరంలో, అది కూడా మార్చి 19వ తారీఖు బుధవారం నుంచి ఆలోచన యుక్తం మారడం, గురుడు శనిలో యుక్త స్థానంతో చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మకర రాశి వారు నిత్యము కూడా ఏదైనా అమ్మవారి దేవాలయంలో అర్చన చేయడం, ప్రతి నిత్యము కూడా మకర రాశి వారు మీ ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది. మకర రాశి వారికి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పెరగడం అనేటువంటిది ఈ సంవత్సరంలో జరగడం లేదు. ఈ సంవత్సరంలో మీ యొక్క ప్రావీణ్యతను కానీ కళా నైపుణ్యాన్ని కానీ ఇతరులు గుర్తించేటువంటి అవకాశం లేదు. దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం
లభిస్తూ ఉంటుంది. మకర రాశి వారు చక్కగా మీ యొక్క స్థితానుసారం మార్చుకోవడం, ఇలా మార్చుకోవాలంటే జూలై 17వ తారీఖు నుంచి మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది.